ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులపై ఈసీ చర్యలు తీసుకుంటుంది. అలానే అభ్యంతరకరమైన విషయాలపై సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. రెచ్చగొట్టే ప్రసంగాలు, సోషల్ మీడియా ద్వారా వ్యక్తులపై దూషణలు, అలాగే ప్రచారంలో డబ్బుల వినియోగం వంటి అనేక అంశాలపై ఎన్నికల సంఘం కన్నేసి ఉంచుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలకు దిగుతుంది. అంతేకాక మరికొన్ని సందర్భాల్లో నిబంధనలు అతిక్రమించిన వారిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపిస్తుంది. అలానే ఎవరైనా రూల్స్ ను పాటించకుంటే నోటీసులు జారీ చేస్తుంది. ఇలా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రముఖులకు సైతం ఈసీ నోటీసులు జారీ చేస్తుంది. తాజాగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు చేస్తోందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై దాడి చేసే విధంగా పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. నారా చంద్రబాబు నాయుడుకి ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా అసభ్యకర పోస్టులను తొలగించాలని సీఈఓ ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఎన్నిక ప్రధాన అధికారి స్పష్టం చేశారు. గత శనివారం కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 4వ విడతలో మే 13వ తేదీన ఏపీలో పోలింగ్ జరగనుంది. అలానే జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తం ఎన్నికల వేళ చంద్రబాబుకు ఈసీ నోటీసులు ఇవ్వడం తెలుగునాట సంచలనమైంది.